హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. జనవరి 22వ తారీఖున అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభోత్సవం అనేది జరగనుంది. ఈ ప్రారంభానికి దేశ నలుమూలల నుండి భక్తులు ఎక్కువగా పాల్గొంటారు. ఈ భక్తులకు అందరికీ కన్వెంట్ గా ఉండడానికి ఇండియన్ రైల్వే కొన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకి రైళ్లు అనేవి నడపనుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 37 రైళ్లు అనేవి ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇప్పటికే 32 రైళ్లు అయోధ్య నుండి వివిధ ప్రాంతాలకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 37 రైళ్లని అందుబాటులోకి తీసుకువచ్చి అయోధ్యకి వచ్చే భక్తులకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ రైళ్లని ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి ఈ రైళ్లు అనేవి పరుగులు పెడతాయి. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడ నుండి ప్రారంభమయ్యే అవకాశం అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ తిరుపతి నుండి, అలాగే విశాఖపట్నం, విజయవాడ, తెలంగాణలో సికింద్రాబాద్, అలాగే భద్రాచలం రోడ్, ఈ ప్రాంతాల నుండి రైళ్లు అనేవి అయోధ్యకి పరుగులు పెట్టే అవకాశం అనేది ఉంది. ఈ రైళ్లని కేటాయించే విషయంలో ఎక్కువగా శ్రీరాముడి చరిత్రకి దగ్గరగా ఉండే ప్రాంతాల నుండి ఇక్కడ రైళ్లు అనేవి ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తే శ్రీరాముడి యొక్క పుణ్యక్షేత్రాలు అనేవి అన్ని కవర్ చేయడానికి భక్తులకి వీలుగా ఉంటుంది. అందులో భాగంగానే ఈ భద్రాచలం రోడ్ నుండి కూడా ప్రారంభించే అవకాశం అనేది ఉంది. అలాగే దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి కూడా అయోధ్యని కలుపుతూ రైళ్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. మొత్తం అయోధ్యకి 72 ప్రాంతాల నుండి రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తే దేశ నలుమూలల నుండి భక్తులు అయోధ్యకి చేరుకోవడానికి ఈ రైళ్లు అనేవి కన్వెంట్ గా మారనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయోధ్యకి ఈ ప్రాంతం నుండి రైలు నడిపితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ ప్రాంతం పేరుని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.